హైదరాబాద్ పురాణాపూల్లో పరిస్థితులు వేడెక్కాయి. పురాణాపూల్ పరిసరాల్లో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చిలికి గాలివానలా మారింది. ఒకరిపై ఒకరు కించపరిచేలా వ్యాఖ్యలు చేసుకున్నారన్న ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బైక్లు, కార్లను ధ్వంసం చేయడమే కాకుండా ఒక స్కూటీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదనపు బలగాలను రంగంలోకి దించిన ఉన్నతాధికారులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ సూచిస్తున్నారు. మరోవైపు పురాణాపూల్ ఆలయాన్ని సందర్శించి ఆలయ కమిటీతో మాట్లాడారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్. ఛత్రపతి శివాజీ మహారాజు దర్వాజా కిందనే అమ్మవారు ఒక టెంపుల్ ఉన్నది. అదే టెంపుల్కి ఒక వ్యక్తి ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిండు. లాక్ ఉన్నందుకు ఆ డోర్ ఓపెన్ కాలేదు. లోపల ఒక బ్యానర్ ఉండే, ఆ బ్యానర్ని ఆయన చింపితే లోకల్లో చూసి అరుస్తే ఆయన ఇక్కడ నుంచి ఉరికిపోయాడు. దురదృష్టం ఏంటంటే ప్రత్యేకంగా హిందూ గుళ్ళే టార్గెట్ అవుతున్నాయి. ఒక 10 days ముందు మనం కట్టమైసమ్మ ఇష్యూ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఓల్డ్ సిటీలో ఒక గుడి పైన గుడ్లు వేసినారు, అది ఇష్యూ కూడా మనం చూడొచ్చు. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా హిందూ గుళ్ళే టార్గెట్ అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, అది యాద్ వస్తుంది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఆడే ఒక బొమ్మగా తయారైపోయినారు. కట్టమైసమ్మ టెంపుల్ పైన దాడి జరిగితే కూడా ఒక స్టేట్మెంట్ కాంగ్రెస్ వాళ్ళది లేదు. ఇవాళ పురాణాపూల్ టెంపుల్ కిందనే బ్యానర్ చిప్పనికి, గుడి పలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. మా టెంపుల్ డ్యామేజ్ అవుతున్నాయి, కానీ అరెస్ట్ ఎవరైతున్నారు? మా హిందువులే అరెస్ట్ అవుతున్నారు. దాదాపు పొద్దున్న నుంచి ఇప్పటివరకు 100 హిందువులని అరెస్ట్ చేసి ఇన్లీగల్గా పోలీస్ స్టేషన్ లోపల పెట్టినారు. ఎందుకు పెడుతున్నారు ఇవాళ మేము అడుగుతున్నాము. హిందూ గుళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, హిందువులకి పైన రాలేస్తున్నారు, కానీ అరెస్టింగ్ ఎవరు? హిందువులే. నిన్న నైటు ఇక్కడ లోకల్ ఎంఐఎం వాళ్ళు కలిసి హిందువుల పైన దాడి చేసినారు, రాలేసినారు. వాళ్ళకి అరెస్ట్ చేసినారా? లేదు. పోలీసు వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి, ప్రూఫ్, ఆధార్ అన్నీ ఉన్నాయి, కానీ అరెస్ట్ ఎవరు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు? హిందువులకి చేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలో అయిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇమ్మీడియట్గా ఒక్క కేసు కాకుండా అన్ని హిందువులకి, ఎంతమంది హిందువుల్ని మీరు అరెస్ట్ చేసినారు అందరికీ ఇవ్వాలని మా ఒక డిమాండు. ఇంకోటి 24 hours లోపల మా గుడిని పలగొట్టడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఇంకొక మా డిమాండ్. ఛత్రపతి